తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 లోక్సభ సీట్లలోనూ 10 శాసనసభ సీట్లలోనూ పోటీ చేయబోతా ఉంది. జనసేన 21 అసెంబ్లీలు 2 లోక్సభ సీట్లలో పోటీ చేయబోతా ఉంది. తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్సభ సీట్లకు పోటీ చేయబోతున్నారు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ సూత్రప్రాయంగా 6 లోక్సభ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉంది. 6 అరకు నుంచి మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె గిరిజన మహిళ. విజయనగరం నుంచి పివిఎన్ మాధవి, మాజీ ఎమ్మెల్సీ. అలాగే అనకాపల్లి నుంచి మాజీ ఎంపీ సీఎం రమేష్. రాజమండ్రి నుంచి దగ్గుబాటి పురంధరేశ్వరి. నర్సాపురం నుంచి త్రిపుల రఘురామకృష్ణరాజు. తిరుపతి నుంచి కర్ణాటక మాజీ ప్రధాన కార్యదర్శి సత్యప్రభ, రత్నప్రభ. ఈ 6 సీట్లు కూడా దాదాపు ఖాయమే. ఇక చాలా చర్చ జరుగుతూ ఉంది రాజకీయ వర్గాల్లో, బీజేపీ శ్రేణుల్లో. ఎవరా 10 మంది శాసనసభ్యులు, ఎవరికి ఎక్కడ ఇవ్వబోతున్నారనే ఆసక్తి నెలకొన్నది. దాదాపు స్థానాలు ఖరారైనవి, అభ్యర్థులు కూడా దాదాపు ఖరారైన. అధికారికంగా లాంఛనంగా ఢిల్లీ నుంచి భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ప్రకటన చేయబోతా ఉంది. 10లో మొట్టమొదటిది విశాఖ ఉత్తరం, విశాఖ నార్త్లో విష్ణు కుమార్ రాజు. గతంలో 2014లో శాసనసభ్యుడిగా గెలిచి భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా పనిచేశాడు. 2 కైకలూరు నియోజకవర్గం నుంచి డాక్టర్ కామినేని శ్రీనివాస్. ఆయన 2014లో 27,000 మెజార్టీతో కైకలూరులో విజయం సాధించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా 4 సంవత్సరాలు చక్కగా, నీతిగా, నిజాయితీగా, పారదర్శకతతో పనిచేశాడు. ఒక విశేషం ఏంటంటే, డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆనాడు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి, వీళ్ళిద్దరూ కలిసి మంగళగిరిలో 1800 కోట్లు వెచ్చించి ఎయిమ్స్ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ విధంగా జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కామినేని శ్రీనివాస్కి అవినాభావ సంబంధం ఉంది. కామినేని శ్రీనివాస్ శాసనసభ్యుడిగా, మంత్రిగా చక్కటి పనితీరు ప్రదర్శించాడని మెచ్చుకుంటూ ఉంటాడు. ఆ వ్యక్తిగత పరిచయం వల్ల డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఆయన వయసు 70 పైబడి ఉన్నా, ప్రధానమంత్రి మోదీ గారికి కూడా 70 పైన ఉన్నాయి. చంద్రబాబు నాయుడుకి 73 ఏళ్ళు ఉన్నాయి. సాధారణంగా 70 లోపు ఉన్న వాళ్ళకి ఇస్తారు. అసాధారణంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో 70 ఏళ్ళు దాటిన వారికి కూడా ఇస్తారు. డాక్టర్ కామినేని శ్రీనివాస్ 70 ఏళ్ళు దాటినా యువకుల కంటే ఉత్సాహంగా ఆయన పనిచేయటం, ఇప్పటికే కైకలూరు నియోజకవర్గాల్లో కలియ తిరిగి ప్రచారం 1 రౌండ్ పూర్తి చేశాడు కనుక డాక్టర్ కామినేని శ్రీనివాస్ని బీజేపీ అభ్యర్థిగా ఎంపిక చేయటమే కాకుండా జేపీ నడ్డా యొక్క ఆయన ఆ సూచనల మేరకు మళ్లీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా వచ్చే అవకాశాలున్నాయని ఊహాగానాలున్నాయి. ఇక 3 జమ్మల మడుగు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పోటీ చేయబోతున్నాడు. గెలిస్తే ఆయన కూడా కేబినెట్లో స్థానం లభించబోతా ఉంది. 4 ధర్మవరం వరదాపురం సూరి. గతంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా పనిచేశాడు, ప్రచారం పూర్తి చేశాడు. ఆయనకి 4వ సీటు ధర్మవరం నుంచి. ఇక 5 పాడేరు ఎస్టీ నియోజకవర్గం, అక్కడ ఉమామహేశ్వరరావు అనే అభ్యర్థి. 6 విజయవాడ వెస్ట్. విజయవాడ వెస్ట్ వాస్తవానికి జనసేన పార్టీకి చెందింది. అక్కడ పోతిన మహేష్కి సీట్ ఇవ్వాలనుకున్నారు. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెద్ద మనసుతో 3 అసెంబ్లీ సీట్లను త్యాగం చేశాడు. ఆ త్యాగం చేసిన అసెంబ్లీ సీట్లో విజయవాడ వెస్ట్ ఒకటి. ఇప్పుడు పోతిన మహేష్ సీటు కోల్పోతే
జనసేనకు 33% ఎమ్మెల్సీ సీట్లు కేటాయించబోతున్నారు. మొట్టమొదటి ఎమ్మెల్సీ పోతిన మహేష్ కాబోతున్నాడు. ఆ విజయవాడ వెస్ట్లో భారతీయ జనతా పార్టీ విష్ణు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ ప్రాతినిధ్యం వస్తున్న మల్లాది విష్ణుని వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేర్చుకుని విజయవాడ వెస్ట్ తరఫున పోటీ చేయించే అవకాశాలున్నాయి. తద్వారా ఒక దెబ్బ రెండు పిట్టలు అన్నట్టుగా విజయవాడ సెంట్రల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు అఖండ విజయం సాధిస్తాడు. అలాగే విజయవాడ వెస్ట్లో మల్లాది విష్ణు కూడా విజయం సాధిస్తాడు. ఈయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవాడు. హిందువులు అధికంగా ఉండే విజయవాడ వెస్ట్లో అక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున కొత్త అభ్యర్థి, ప్రజలకు పరిచయం లేని వ్యక్తి, ఆయన ఎవరో మాకు తెలవదని కూడా అంటున్నారు. ఆయన ఎవరో ఆసిఫ్ అంట, ఆయన ఎవరో మాకు తెలవదని కూడా ప్రజలు అంటున్నారు. కనుక మల్లాది విష్ణు బీజేపీలో చేరి అఖండ విజయాన్ని సాధించబోతున్నాడు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మల్లాది విష్ణుకి సీట్ ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఉండే బ్రాహ్మణ సామాజిక వర్గం అంతా కూడా గంపగుత్త కింద బీజేపీకి, తెలంగాణలో, ఆంధ్రాలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థులకు వాళ్ళ యొక్క మద్దతుని, ఓట్లను వేయబోతున్నారని చర్చలు జరుగుతూ ఉన్నాయి. గుంటూరు వెస్ట్ నుంచి వీళ్ళు ఆశించిన గుంటూరు వెస్ట్ దాన్ని బీజేపీ ఇచ్చిన లిస్టులో గుంటూరు వెస్ట్ వీళ్ళకి మనకు కలిసి రాదు అని చెప్పి గుంటూరు వెస్ట్ని వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇవ్వడానికి అంత ఆసక్తి చూపించలేదు. శ్రీకాకుళం నుంచి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన పైడి వేణుగోపాల్. ఈ పైడి వేణుగోపాల్ రాష్ట్రంలో 60 లక్షల జనాభా ఉన్న మత్స్యకార సామాజిక వర్గానికి ప్రాతినిధ్యంగా బీజేపీ ఆయన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇక బద్వేల్ నుంచి ఎస్సీ నియోజకవర్గానికి చెందిన జ్యోతి మహిళా అభ్యర్థి, ఎస్సీ అభ్యర్థి, ఆమెకు అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆదోన్ నుంచి డాక్టర్ పార్థసారథి, ఈయన పార్థ డెంటల్ అండ్ స్కిన్ క్లినిక్స్ దేశవ్యాప్తంగా 250 స్కిన్ క్లినిక్లు నడుపుతున్నాడు. సేవాభావం కలిగిన వాడు. జాతీయ ఓబీసీ మోర్చాలో జాతీయ కార్యదర్శిగా ఉన్నాడు. ఈయనకి డాక్టర్ లక్ష్మణ్ అండగా నిలబడి ఆయనకి ఆదోని సీటు డాక్టర్ పార్థసారథి. ఈయన బోయ, వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇక మరొక సీటు అనపత్య, పి గన్నవరమ. బీజేపీ వాళ్ళు అనపత్తి అడుగుతున్నారు, తెలుగుదేశం వాళ్ళు మీరు పి గన్నవరం తీసుకోమంటున్నారు. పి గన్నవరంలో మహాసేన రాజేష్ని పోటీకి పెడదామనుకుంటే కొన్ని అభ్యంతరాల వల్ల ఆయనే ఉపసంహరించుకున్నాడు. వీళ్ళేమో అనపత్తి అడుగుతున్నారు. అనపత్తిలో రామకృష్ణారెడ్డిని తెలుగుదేశం పార్టీ అక్కడ అభ్యర్థిగా పెట్టాలనుకుంటున్న సమయంలో ఈ 10 కూడా దాదాపు ఒక నిర్ణయానికి వచ్చింది. దీంట్లో 2 బీసీలు, శ్రీకాకుళంలో మత్స్యకార సామాజిక వర్గం పైడి వేణుగోపాల్, ఆదోన్లో డాక్టర్ పార్థసారథి. ఈ విధంగా ఒక ఎస్సీ జ్యోతి బద్వేలు, ఒక ఎస్టీ పాడేరు ఉమామహేశ్వరరావు. తర్వాత అమిత్ షా ఒక నిర్ణయానికి వచ్చాడు, కేంద్ర హోంశాఖ మంత్రి. ఆయన రాజకీయ దురంధరుడు. ఆయన ఏమన్నాడంటే ఎమ్మెల్సీగా, ఎంపీగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, మేయర్గా, మున్సిపల్ చైర్పర్సన్గా, లేదా కోఆపరేటివ్ జిల్లా బ్యాంక్ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తులను అనుభవజ్ఞులను పెడతాము, లేదు ఇతర పార్టీల నుంచి ఇప్పుడు మారినా, ఎన్నికల ముందు మారినా, గతంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేసిన ఇతర పార్టీ నాయకులను కూడా చేరిన గంటలోనే బీజేపీ టికెట్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంది. తెలంగాణలో బీజేపీ ఎంపీలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి మారి వచ్చిన వాళ్ళకి వెంటనే టికెట్ ఇచ్చారు. కనుక సమర్థత ఆధారంగా రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళకే ఇస్తారు, కానీ గెలుపు గుర్రాలను మాత్రమే ఆదరించండి.
కొత్త వాళ్లను మనం ఎమ్మెల్సీలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా నామినేటెడ్ పదవులు ఇద్దామని చెప్తున్న తరుణంలో ఈరోజు దాదాపు అభ్యర్థులు ఖరారు లాంఛనంగా ప్రకటనే వేచి ఉన్నది అని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు.